నమస్తే. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సర్పంచులు పెండింగ్ల బిల్లు కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. అటు సర్పంచులకు పెండింగ్ బిల్లు ఇవ్వకుండానే స్థానిక ఎలక్షన్లకు పోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఈ విషయంలో మాట్లాడదాం. నమస్తే అన్న. ఏమంటారు, ఇప్పుడు మీకు బిల్లులు ఇవ్వకుండానే స్థానిక ఎలక్షన్లకు పోవడానికి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా అయ్యే అవకాశం ఉంది, మీరు ఏమంటారు? బిల్లులు ఇవ్వకుండా వీరు ఎన్నికలకు పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సర్పంచ్ చచ్చిపోయినా ఇది ప్రభుత్వం హత్యగా భావించబడుతుంది. కాబట్టి మా సర్పంచులు కూడా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన వాళ్ళ నుంచి ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. మరి ప్రజలకు మేము సేవ చేసిన వాళ్ళం మా బిల్లులు ఆపడం ఇది భావ్యం కాదు. ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మేము దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసినాం. అభివృద్ధి పనులు చేసిన దానికి నిదర్శనం ఏంటంటే కేంద్రంలో గతంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెలంగాణకు తెచ్చిన చరిత్ర మాది. మేము ప్రతి పల్లె ప్రకృతి వనాలు కట్టినాం. ఏ గ్రామంలో చూడు పచ్చని మొక్కలు, ప్రకృతి అందం కనపడ్డది. అదేవిధంగా మేము ప్రతి గ్రామంలో డ్రంపింగ్ యార్డులు కానీ, శ్మశాన వాటికలు కానీ, క్రీడా ప్రాంగణం కానీ, అదే మన ఊరు మనబడివి కానీ, అనేక సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, గ్రామ పంచాయతీ భవనాలు కట్టి మేము దేశానికి ఆదర్శంగా నిలిచినాం. కానీ గత ప్రభుత్వంలో అవార్డులు ఇస్తే ఈ ప్రభుత్వంలో సావులు కోరుకునే పరిస్థితికి వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్నికలకు పోతే మేమంటాం అసలైన మనుషులం, మానవత్వం ఫస్ట్ మనుషులం అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రజలకు మీకు అన్యాయం జరుగుతుందంటే పాలకుడు అనేది మేము న్యాయం చేస్తాం, సేవ చేస్తాం అనే దాని మీద ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యిండు. మరి ప్రజలలో మేము చచ్చిపోతుంటే చూస్తామంటే మా కళ్ళల్లో ఏలు పెడతా అంటే ఇది భావ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు తీరు మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు గతంలో బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన సర్పంచులు వాళ్ళు పెట్టిన పెండింగ్ బిల్లులు, అందుకే నేను ఇవ్వలేకపోతున్నా, నా నెత్తి మీద ఇన్ని పెట్టిపోయిండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీరేమంటారు? గతంలో చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అన్ని కాంట్రాక్టర్లకు మరి 700 కోట్లు మరి ఈయనకు మంత్రికి ఎట్లా ఇచ్చారు, కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డికి ఎట్లా ఇచ్చారు, మరి వాళ్ళ ఏమో పైసలాయే. మరి గతంలో కట్టిన సెక్రటరియట్లో పరిపాలన జరుగుతుంది. గతంలో కట్టిన ఇప్పుడు ఉన్నాయి కానీ అసెంబ్లీ కానీ అవి కానీ గత ప్రభుత్వాలే నిర్మించినాయి. మరి వాటి బిల్లులు కూడా క్లియర్ చేశారు కదా గత ప్రభుత్వం. అది ప్రభుత్వం వస్తుంటది పోతుంటది, మార్పిడి అనేది కంపల్సరీ ఉంటది. ఉన్నంత మాత్రం వల్ల ఒక శత్రువులాగా చూడొద్దు. మేము సర్పంచులం కూడా మాకు ఇండిపెండెంట్ గుర్తు, ఒక పార్టీ గుర్తు సింబల్తో గెలిచిన వాళ్ళం కాదు. ఎప్పటికైనా గ్రహించుకోవాలి. ఏ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఆ ప్రభుత్వం ఆదేశాల వరకు పనిచేస్తాం. రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నిక అవుతారు సర్పంచులు, ఈ ప్రభుత్వం చెప్పినట్టు వినాలి కదా. వినకుండా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తారా? కానీ ప్రజాప్రతినిధి, స్థానిక ప్రజాప్రతినిధి అంటారు, సర్పంచ్ అనేటువంటి ఒక రాజకీయాలు ఉన్నాయి. మేము చేసే గ్రామంలో ఉన్న అన్ని పార్టీల ప్రజలు ఉంటారు, అన్ని పార్టీల నుంచి ఒక ఎన్నిక చేస్తారు ఇండిపెండెంట్గా. అటువంటి గుర్తింపు పొంది ప్రజలకు సేవ చేసిన వాళ్ళం. కానీ మేము మా గోడు మా బాధ పట్టించుకోకుండా 21 నెలల నుంచి వడ్డీలు పెరిగిపోతున్నాయి. మేము కొంతమంది సర్పంచులు ఇవాళ చనిపోతామంటే ఈ చనిపోకుండా పృథ్వీరాజన్న కూడా మేమున్నాం మీకు భరోసా అని వచ్చి ఇలా కల్పించి మేము అవసరమైతే అసెంబ్లీలో పోయేటందుకు కూడా, అసెంబ్లీలో వెళ్ళేటందుకు కూడా మేము అనుమతులు తీసుకొని మేము కార్యాచరణ చేస్తాం. మేము ప్రభుత్వాన్ని ఏ రకంగా ఒత్తిడి చేయాలనో ఆ రకంగా ఒత్తిడి చేస్తాం. మా బిల్లులు సాధించుకునే వరకు మేము పోరాడతాం. కానీ ఎవరు కూడా ఏ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ఇవాళ నిదర్శనంగా ఈ సమావేశం పెట్టుకున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు పోయే ముందు మా పెండింగ్ బిల్లులు చెల్లించాలి. మేము దేవతలకు మొక్కినాం, ఇంకా అందరినీ ప్రజాప్రతినిధులను కలిసినాం, ఇంకా అందరినీ కలిసినాం. ఇంకేం చేయాలి? ఇంకేమన్నా మేము ఏమన్నా తప్పు అనేది మీ ముంగట చెంపలేసుకొని చూపెట్టాలన్నా? మేము గ్రామంలో మమ్మల్ని చూసి కూడా గ్రామంలో సర్పంచ్ పోటీ చేసే పరిస్థితులు ముందుకు వస్తలేరు. ఆ పరిస్థితి కల్పించింది తెలంగాణ రాష్ట్రంలో. కానీ దేశంలో ఎక్కడ లేదు ఇప్పుడు ఇటువంటి రాష్ట్రం అంటే ఈ తెలంగాణ అనుకుంటా. బహుశా ప్రజాప్రతినిధి పదవికాలం అయిపోయి కనీసము మాది 19 నెలలు అవుతుంది. గ్రామంలో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేరు. ఈ రకంగా చూస్తే ప్రజాప్రతినిధి లేరు. ప్రజాప్రతినిధి లేకుండా ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది పాపిష్ట పాలన లెక్క కనపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తీరు మార్చుకొని మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి, గ్రామాల్లో అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. ఇప్పటికే గ్రామంలో సమస్యలు వేరుకపోయినాయి. అదేవిధంగా ఈ అంటువ్యాధులు అనేది వర్షాకాలం మొన్న వర్షాలు పడ్డదానికి అంటువ్యాధులు వస్తున్నాయి. కొన్ని గ్రామాలలో అయితే ఏడికాడికి మొత్తం అపరిశుభ్రత వేరుకపోయింది. కాబట్టి గ్రామానికి అధిక నిధులు ఇవి
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. కానీ దీనికి సంబంధించిన మంత్రి గారు కూడా దృష్టి పెట్టాలి, సీతక్క గారు. ఎందుకంటే పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడాలని చెప్తున్నాం. కాబట్టి మా పెండింగ్ బిల్లు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని ప్రభుత్వం ఒకవేళ మొండిగా స్థానిక ఎలక్షన్లకు పోతే మీరు సర్పంచ్గా స్థానికంగా ఉంటారు, మీ ఊళ్ళో ఉంటారు, మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థి కావచ్చు, లేకపోతే వాళ్ళు బలపరిచిన అభ్యర్థి వాళ్ళకి ఓడించే అవకాశం ఉందా? వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఏమైనా ఉందా? అది షూర్ ఉంటుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎన్నికలు ఏ రకంగా పెడతారో తెలియదు. ఈ రోజు కూడా నిన్న మొన్న బీసీ అన్నాడు, ఈ బీసీ 42% అన్నాడు, ఆర్డినెన్స్ అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఏది చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా మా యాదయ్య గారు చెప్పినట్టు సర్పంచ్ అనేది వారి వ్యక్తిగతమైన విధానాల మీద ఆధారపడి ఉంటుంది. సర్పంచ్ ఏ పార్టీ రాజకీయ, మా దగ్గర బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిఐఎంఎల్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ప్రభుత్వం నిర్దేశించిన పనులు మాత్రమే చేస్తారు, ప్రభుత్వం ఆదేశించిన పనులు మాత్రమే చేస్తారు. దానికి ఒక్క సర్పంచ్కి అధికారం ఉంది రాష్ట్రంలో, ఎమ్మెల్యేకి కూడా ఈ అధికారం ఉంది. ఓన్లీ సర్పంచ్కు చెక్ పవర్ ఉంటుంది, సర్పంచ్కి ఎగ్జిక్యూటివ్ అధికారం ఉంటుంది, సర్పంచ్ సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఒక్కడికే ఉన్నది. ఎంపీటీసీ లేరు, ఎంపీపీ లేరు, ఎవరు ఎమ్మెల్యే కూడా సస్పెండ్ కారు. పనులు చేయకపోతే మాత్రం సర్పంచ్ సస్పెండ్ అవుతాడు. పని చేయించే బాధ్యత మాత్రం సర్పంచ్కే ఉంటుంది. కానీ మరి ఎవరు వచ్చినా, రేపు ఇంకో సర్పంచ్ వచ్చినా ఎవరు వచ్చినా ఈ పెండింగ్ బిల్ అనేది నేను గత 4 టర్ములు చేస్తున్నాను, ఎక్కడ లేదు. ఇదే ఫస్ట్ టైం ఇదే ప్రభుత్వం విధంగా తయారు అయ్యి మరి ఎంతోమంది ఆత్మహత్య కారణమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా 4 రోజులు ఎన్నికలు పోతామన్నారు, వెంటనే తెప్పించుకొని ఎస్ఎఫ్సి ఆర్ 15th ఫైనాన్స్ లేదా ఎస్డిఎఫ్ ఈ 3 గ్రాంట్ రిలీజ్ చేస్తే కొంత ఉపశమనం జరుగుతుంది. ఎంతోమంది అట్టడుగు వర్గాలను బీసీలు ఉన్నారు. వాస్తవంగా ఎస్సీ సర్పంచులు కూడా పనులు చేసి అప్పులపాలై మన ఇందిరాపార్క్ ధర్నా చేస్తే ఖమ్మం నుంచి ఒక అమ్మాయి వచ్చింది, 2 చిన్న బుడ్లు వాళ్ళ తీసుకొని ఇక్కడ రాలేని పరిస్థితులు ఉంది, అప్పులైనవి, భూమి అమ్ముకున్నారు, ఇల్లు కూలిపోయింది, రకరకాల ఇబ్బందులు ఉన్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను మార్చి 15వ తారీఖు నాడు యాదాద్రి లక్ష్మణస్వామి ప్రసాదం తీసుకొచ్చి అయ్యా బిల్లులు ఇవ్వమని ప్రభువాన్ని మొక్కడం జరిగింది. మరి ముఖ్యమంత్రి మాకు పార్టీ లేవు, వెంటనే రిలీజ్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఇడల 2-3 రోజులు కార్యాచరణ చేసి మరొకసారి అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతా ఉన్నాం. మీ ఎంత పెండింగ్లో ఉన్నాయి బిల్లులు? మా 12 లక్షలండి. ఎలాంటి వర్క్లు చేశారు? మేము ప్రతి ఒక్క వర్క్ చేసినాం. గ్రామ పంచాయతీ, క్రెమిటోరియం, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, మళ్ళా సీసీ రోడ్లు, అండర్ డ్రైన్ అన్నీ చేసినాము. ఇంకా 12 lakhs ఉన్నాయి మాకు పెండింగ్లో. చాలా ఇబ్బందిలో ఉన్నాం మేము. మాది గారకుర్తి. మాకు త్వరలో మా బిల్స్ శాంక్షన్ చేయాలి, చేయకుంటే మేము చాలా ఇబ్బందిలో ఉన్నాము. అప్పులలో వచ్చి ఇంటి మీద పడుతున్నారు. మేము ఏం చేయాలి, ఏ పరిస్థితిలో ఉన్నామంటే మాకు చెప్పలేము. అసలు పరిస్థితిలో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుతున్నాం మేము, మా సర్పంచ్ల బిల్లు అతి త్వరలో చేయాలని, రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. మేము ఈరోజు హాస్పిటల్ నుంచి కూడా ఈ బిల్లు కోసమని ఇక్కడికి వచ్చాము. దయచేసి ముఖ్యమంత్రి కానీ మన పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క కూడా కోరుతున్నాము, తొందరగా అతి త్వరలో విజ్ఞప్తి చేస్తున్నాము. వినతి పత్రాలు కూడా ఇచ్చినాము, తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము.